కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని చేసిన ఆరోపణలను జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు. తనపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆయన కొట్టిపారేశారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా తాను వారం రోజులుగా బందర్లోనే ఉంటున్నానని హరిప్రసాద్ స్పష్టం చేశారు. తాను బందర్ రావాలంటే పేర్ని నాని పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇక బందరు ఏమైనా ఆయన జాగీరా అని ఘాటుగా విమర్శించారు. వైసీపీ నాయకుడు పేర్ని నానిగారు మాట్లాడుతూ మంగళగిరి నుంచి ఎమ్మెల్సీ హరిప్రసాద్ మచిలీపట్నంలో మకాన్ చేస్తున్నాడు. ఆయన మున్సిపాలిటీ పదవులు ఇస్తాం, ఎమ్మెల్సీ పదవులు ఇస్తాం, కౌన్సిలర్ల పదవులు ఇస్తాం, రండి అని పిలిచి అందరి దగ్గరని అప్లికేషన్లు తీసుకుంటున్నాడు అనే ఒక ఆరోపణ చేశారు. అయ్యా నానిగారు, ఈ కార్యక్రమం మీ ఇంటికి కోతవేట దూరంలో జరుగుతుంది. కనీసం ఇటువంటి ముఖ్యమైన సమాచారం కూడా మీరు సక్రమంగా సేకరించలేకపోతే మిమ్మల్ని చూసి జాలిపడటం తప్ప మేము ఏమీ చేయలేము. ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసింది కేవలం ఈ రావణ్ అనే వ్యక్తి మీద కేసులు పెట్టించాలన్న నెపంతో ఈ 2 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారు అని ఆయన ఆరోపణ చేశారు. ఈ కార్యక్రమం ఎప్పుడు డిజైన్ అయింది? 4 రోజుల క్రితం డిజైన్ అయింది. 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో మీటింగ్ పెట్టి ఈ కమిటీలను అనౌన్స్ చేశారు. ఆ కమిటీలు అనౌన్స్ అయింది ఎప్పుడు? రావణ్ అరెస్ట్ అయింది ఎప్పుడు? రావణ్ అరెస్ట్ చేయించడానికి మేము మంగళగిరి నుంచి వచ్చి ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండాలా? ఆయన అంటారు హరిప్రసాద్ బందర్లో పని ఏంటి, నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ గారికి బందర్లో పని ఏంటి? నాన్నగారిని ఒకటే అడుగుతున్నాం, మేము బందర్లో రావాలంటే మీరు వీసా ఏమన్నా ఇవ్వాలా?